హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పార్ట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లిన్ జియాంగ్, నేను నీతో ఉండాలనుకుంటున్నాను బేబీ, నేను నీ ప్రేమలో పూర్తిగా పడిపోయాను అని చెప్తాడు. హీరోయిన్ ఏమో, నీకు ఎలా అనిపించాలో తెలియజేయడానికి మార్గాలు వెతుకుతున్నాను. నిన్ను నా చేతిలో పట్టుకుంటే బాగుండును. అవును, వాళ్ళకు మీ అమ్మ తెలుసా అని చెప్పారులే నాకు కూడా అని చెప్తుంది హీరోయిన్. ఆమె పెంకి పిల్ల 3 నెలలు ఇంటి నుండి పారిపోయింది. నువ్వు మీ అమ్మకి పిచ్చెక్కించావని అంత తొందరగా ఏంటి? నేను నా సాహసాన్ని కోల్పోయానని చెప్తుంది. నువ్వు నీకంటూ ఒక పేరు సంపాదించుకోగలవని అనుకుంటున్నాను. మరి మీ ఫలితాలు ఏముంది? ఒక చిన్న పాతబడిని పెళ్లి దుస్తుల దుకాణంలో చూస్తూ పని చేస్తూనే అలాగే దుస్తులు కారణంగా సహాయకురాలిగా పనిచేయడం. దీంతోపాటు మీకంటే 10 ఏళ్లుగా పైగా పెద్దవారైన పెళ్ళైన మహిళతో డేటింగ్ మొదలుపెట్టారు. ఏం డిజైనర్స్, 7 ఏళ్ల తల్లి మీరేం చెప్పారు? నేను అంత అదృష్టవరాల్ని కాదులే అని చెప్తుంది. వాళ్ళు నన్ను కేవలం రూమ్మేట్గా మాత్రమే చూశారు. నేను నీకు చెప్తున్నాను కదా, అతనితో ఉండటానికి నీకు ధైర్యం ఉంటే నీ కాళ్ళు విరగొడతానని చెప్తాడు. హీరో వాళ్ళ బ్రదర్ కాళ్ళు విరగొడతానని చెప్తాడు. షెన్ గారు, ముందుగా నేను మిమ్మల్ని రెచ్చగొట్టలేదు, అది రెండో విషయం. మేము నిజంగా డేటింగ్ చేయలేదని చెప్తున్నాను కదా అని హీరోయిన్ చెప్తుంది. అతను కేవలం నా సహాయకుడు మరియు రూమ్మేట్ మాత్రమే అని చెప్తుంది. నా రీస్ కుటుంబం యువరాజుని ఎవరు లొంగదీసుకున్నారు? నా ఇటీవలి గ్యాడిరేట్ షెన్ కుటుంబ యువరాజు ఎవరు వశపరుచున్నారా? వారు కలిసి ఉన్నప్పుడు ఎవరిని అనరు. ఇది అందరికీ బాగా తెలిసి ఉండాలి కదా అని చెప్తుంది. శ్రీమతి షెన్ నమ్మడం లేదు, కాబట్టి ఈ రోజు నుండి మేము అధికారంగా జంటగా మారాము అని చెప్తుంది. కుయ్, నువ్వేం చెప్పవే? నీకెందుకు ఇష్టం లేదా అని చెప్పు అంటున్నది. ఇష్టమే, నేను 100% సిద్ధంగా ఉన్నానని చెప్తుంది. నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. మీరు ఒక చిన్న శిథిలావస్థలో ఉన్నదని తెలుస్తున్నారు. మీరు ఒక చిన్న పాతబడిన పెళ్లి దుస్తుల దుకాణాన్ని తెరిచారు. మా షెన్ కుటుంబం అతిపెద్ద అంతర్జాతీయ ఫ్యాషన్ గ్రూప్ అని చెప్తుంది. మీరు దీని అర్హత లేరే. ఇంకా మీ విడాకుల ప్రక్రియ కూడా పూర్తి కాలేదని చెప్తున్నారు. దీన్ని బయట పెట్టండి. షెన్ కుటుంబం యొక్క ప్రతిష్ట గురించి మనం ఇంకా పట్టించుకుంటామా లేదా అని చెప్తాడు. నాకు తెలిసినంత వరకు శ్రీమతి షెన్, మీకు కూడా విడాకులు అయ్యాయి కదూ అని చెప్తాడు. మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడే ఫ్యాషన్ సమాజాన్ని నియమించుకున్నాను. నేను మొదట్లో మిమ్మల్ని చాలా మెచ్చుకున్నానే అని చెప్తాడు. కానీ మీరు ఈరోజు ఇలాంటి మాట అన్నారు కదూ, నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. మీకు విడాకులు అయినప్పటికీ ఇంకా ఉంది. విడాకులు అయినా సరే అందులో గొప్పతనం ఏమీ లేదు. పెళ్ళి సంతోషం కోసమే, విడాకులు కూడా సంతోషం కోసమే కావచ్చు అనుకుంటా అంటాడు. నేను ధైర్యంగా సంతోషాన్ని వెంటబడిస్తాను. నేను ఎందుకు గౌరవంగా భావించకూడదు? నువ్వు ఇంకా అతని పక్షం వహిస్తూనే ఉన్నావు. నేను నీకు చెప్తున్నాను, అతనితో ఉండటానికి నీకు ధైర్యం చాలలు. నీతో నా తల్లి కొడుకు బంధం తెంచుకుంటున్నావు అని చెప్తారు. ఏ జాగ్రత్త, అక్క నన్ను కోపం తెప్పిస్తున్నానని చూస్తున్నాను. లేదులే, నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. శ్రీమతి షెన్ నిన్న రాత్రి వాదన పూర్తి చేయలేదు కదూ. లిన్ జియాంగ్, మీతో వాదించడానికి నాకు సహాయం లేదు. నేను మీకు 2 అవకాశాలు ఇస్తాను. ఒకరు బ్రతుకుతారు, మరొకరు చస్తారు. మీ కింగ్ యాంగ్ గ్రూప్లో దేశంలో అతిపెద్ద పెద్దపడి ఒక కంపెనీ, చాలా సంబంధాలు మరియు వనరులు కూడా ఉన్నాయి. శ్రీమతి షెన్, దయచేసి దాటవేసి మాట్లాడడం ఆపండి. నేను మీ రచనను చదివాను. అతనితో కొంచెం ప్రతిభ ఉందని నేను చెల్లించాలి. ధన్యవాదాలు. మీ స్టూడియో పూర్తిగా నా సొంత చేసుకోవచ్చు కదూ. అత్యంత వస్తువులను నాశనం చేయకండి ప్లీజ్ అని అంటారు. నన్ను దేశంలోనే అగ్రశ్రేణి పెళ్లి దుస్తులు డిజైనర్గా మార్చడం నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నది అదే కదా. షరత్ ఏమిటంటే నువ్వు చెన్ జావో వదిలేయాలి. అతను నన్ను వదిలేయాలి చేస్తాడు. నువ్వు అతను పట్టుకునే వేలాడడానికి పట్టుబడే నేను అతని గురించి ఏమీ చేయలేనని చెప్తుంది. కానీ నువ్వు చిన్న పెళ్లి దుస్తుల డిజైనర్, నువ్వు ఈ వ్యాపారాన్ని 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిర్ణయించుకున్నావు కదా అని చెప్తాడు. నేను దానిని నాశనం చేయాలనుకుంటున్నాను అని అంటాడు. అది కేవలం వేళ్ళ కదిపే విషయం. అంతేకాకుండా చెన్ జావో నీ పట్ల ఎంత నిజాయితీగా ఉండగలదు. మీరిద్దరు ఇప్పుడు విడదీయడానికి మీరెవరు అని అంటారు. కానీ మీరు ముసలివారైన కాళ్ళ తలనొప్పితో అతను అప్పటికే మీ చెట్టుని ఊరి వేసుకోగలడు. మీకు విడాకులు అయ్యాయి కదా. మగవాళ్ళు నమ్మదనగని వారిని మీకు తెలుసుకోవాలి. ఒకవైపు వృత్తి, మరోవైపు ప్రేమ. మిస్టర్ లిన్, మీరు తెలియని వారైనా ఎలా ఎంచుకోవాలో మీకు తెలిసి ఉండాలి.
అని అంటారు. మిస్ మీరు తిరిగి వచ్చారు కదా, మీ కష్టాన్ని ధన్యవాదాలు. మీకోసం కొంచెం సూప్ చేశాను కదా, తాగండి అని అంటారు. ఓ దేవుడా, మనం విడిపోదాం. మీరేం చెప్పారు? నేను విడిపోదామే అన్నాను కదా, అంతే కదా అని అంటుంది. మా అమ్మ మీకు ఫోన్ చేసిందా? చేసింది. అట్టే కాలం ఆమె నాకు మాట ఇచ్చింది. నాకు కొంత డబ్బు ఇవ్వండి. వారు నా వ్యాపారాన్ని విస్తరించడంలో నాకు కూడా సహాయం చేశారు. డబ్బు కేవలం డబ్బే. మీ డబ్బు కోసం ఏదైనా చేసే రకం కాదులే. జువో, మీరు తెలుసుకోవాలి. ఈ పెళ్లి దుస్తులు స్టూడియో నాకు ఎంత ముఖ్యమో సరే నాకు అర్థమైంది. అది మీకు జీవిత లక్ష్యం. కానీ మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నేను కింగ్ యాంగ్ గ్రూప్ యొక్క కాబోయే చైర్మన్ని. మీకు ఏమి కావాలో నేను మీకు అవి ఇవ్వలేను. చైర్మన్ గారు, మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు చేయగలరా అని అంటాడు. మీరు చైర్మన్ కాగలరా? నేను నేర్చుకోగలను. నేను ఏమి నేర్చుకోవాలి? సూప్ ఎలా తయారు చేయాలో అని నేర్చుకోవాలి అని అంటాడు. మిర్చి, నేను తప్పకుండా నేర్చుకోగలను. నేను ఖచ్చితంగా కష్టపడి శ్రద్ధగా చదువుకుంటాను. దయచేసి నా కోసం మరికొంతసేపు వేచి ఉండడం సరేనా? మరికొంత సమయం ఇవ్వండి. నేను వేచి ఉండలేను. షైన్ జావో, మీ అమ్మ నాకు ఇచ్చిన నా మీద ఆధారపడి 10 ఏళ్ళు ఓర్చుకున్నాను. బహుశా నీకు కూడా దొరకని అవకాశం. ఇంకా నా వయసు దాదాపు 30 సంవత్సరాలే అంటుంది. నాకు కూడా ఒక్కసారి విడాకులు అయ్యాయి. నేను చెయ్యలేను ఇంకా. నీకోసం ఎదురు చూస్తున్నా. యవ్వనాన్ని వృధా చేసుకోలేను. అర్థమైందా? నన్ను పక్షిస్తున్నావా? నీకు విడాకులు అయ్యాయి కదా, పర్వాలేదులే. నువ్వు నాకంటే పెద్దదానివైనా పర్వాలేదులే అని చెప్తున్నాడు. నీకేం అభ్యంతరం లేదులే మిస్ జాన్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిస్ జాన్, మీ ప్రేమను బదులుగా మీరు నాకు ఏమి ఇవ్వగలరు అని అంటాడు. నేను మాటల మీద ఆధారపడాలా? నీపై మీకున్న భావాల గురించి నాకు ఎలాంటి సందేహం లేదని ప్రయాణం చేస్తున్నాను. కానీ మనుషులు మారుతారు. ఒక అన్స్ మరియు బ్యాంక్ కార్డు సింక్ కొన్ని పక్క అంకెల వరుస ఏది ఎక్కువ అని అంటాడు. అనిశ్చిత భవిష్యత్ మరియు బ్యాంక్ కార్డ్ పక్క అంకెల వరుస ఏది ఎక్కువ? నెమ్మదిగా నేను తేడా చెప్పగలను. నాకు ఒక్కసారి విడాకులు అయ్యాయి. నేను రెండోసారి జూదం ఆడలేను అని అంటుంది. అతను తానే హింసించుకుంటున్నాడు. తొందరపాటు స్వభావం ఉన్న వాళ్ళు సహాయం కోసం చేసే విన్నపాలను ఎప్పటికీ వినలేరు. షెన్ జావో, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు కదూ అని అంటుంది. ఈ సంవత్సరం మా కొత్త మెడల్లో నీలం మరియు తెలుపు పింగాణి అంశాలు పొందుపరిచాడు. చూడు యాహూ! చూసారా? అది ఒక పూల కుండీ అవుతుంది. చివరికి లెక్క ప్రాజెక్టు ఒక బృందం అనే వేదిక సాయంత్రం 5 గంటలలోపు అందింది. నేను చూశాను. అది జనరల్ మేనేజర్ షెన్ గారి మరో ఈ విషయం ఉంది. అది మీకు చెప్పాలో లేదో నాకు తెలియదు. ప్రఖ్యాత డిజైనర్ శ్రీమతి లిన్ కియావో గారి వివాహం రేపు. సరే వెళ్దాం. నిబంధనలు మిస్ జీ. వివాహ శుభాకాంక్షలు అని చెప్తారు. లోపలికి వెళ్ళండి. సరే, అభినందనలు అని అంటారు వాళ్ళు. మీ లిన్, ధన్యవాదాలు మిస్టర్ లిన్, మీకు ధన్యవాదాలు అని చెప్తారు. పెట్టుబడికి కూడా నేను నీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఇప్పుడు నా కొడుకుకు వదిలి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు నేను సాధించినంత ఎలా సాధించగలిగేవాడిని? జియాంగ్, దాదాపు అందరూ వచ్చేసారు అనుకుంటాను అంటాడు. వేడుకను ప్రారంభిద్దాం రా అని అంటారు. లిన్, జియాంగ్, మీరు బాస్ కియావో కదూ అని అంటారు. మీకు పెళ్ళి అవుతుందని నాకు ఎందుకు చెప్పలేదు? ప్రెసిడెంట్కు అభినందనలు. గౌరవ సూచకంగా ముందుగా నేను తాగాను కదా. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను ఏమి చేయగలను? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటారు. ఏదేమైనా నీకు నా శుభాకాంక్షలు పంపిస్తున్నాను అని అంటారు. నువ్వే నేను అందరికన్నా ఎక్కువ పట్టించుకునే వ్యక్తివి. మీరు సంతోషాన్ని చూడటానికి నేను ఎక్కడ ఎలా ఉండగలను అనుకుంటున్నారు అని అంటాడు. ఈరోజు జియాంగ్ పెళ్ళి. ఈరోజు నా మాటలో మరింత గౌరవంగా ఉండు. దేనికి భయపడుతున్నావు? అది అంతరికి మొదటి పెళ్ళికే ఏమో కాదు కదా. నీ ప్రస్తుత పనికి తయ్యమని నేను లిన్ సింగ్తో చెప్పాను. అది ద్వేష వ్యాప్తంగా సంకల్పం సంస్కృతిని అని అంటారు. ఎలా? మనుషుల గురించి మీరు అంచనా ఎప్పటికీ చాలా తప్పుగా ఉంది. అందుకే నేను మిమ్మల్ని మొదట ఇష్టపడ్డాను. అవును, ఇప్పట్లో నేను కేవలం అభిమానం లేనివాడిని. ఇప్పుడు అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు. దానికి కేవలం 1 సంవత్సరం మాత్రమే పుట్టింది. నేను లిన్ జియాంగ్తో అన్నాను. అప్పట్లో మీరు ఇంకొంచెం ఎక్కువ కాలం ఆగి ఉంటే ఆమె ఇప్పుడు చైర్మన్ భార్య కదా. షెన్గా ఆత్మగౌరవం ఉంటుంది.
ఆత్మగౌరవం అతను డబ్బు కోసం నన్ను వదిలేసినప్పుడు నీకు ఆత్మగౌరవం గురించి ఎందుకు ఆలోచన రాలేదు అని అంటారు. నువ్వు ఇప్పుడు చాలా రహస్యస్పందం కనిపిస్తున్నావు కదా. ఇంకా రహస్యస్పందనమైన విషయం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు నేను నిన్ను వదిలిపెట్టలేకపోతున్నాను. అదే స్పందవిహీనం అంటారు. నిన్ను సరే తర్వాత నేను ప్రకటిస్తున్నాను. శ్రీమతి లిన్ జియావో మరియు శ్రీ సెన్ గావోల వివాహం అధికారికంగా ప్రారంభించమైంది. హా, నువ్వేమన్నాం? ఈవిడ మరియు నువ్వు కాదు కదా. అయ్యో, నేను కేవలం పెళ్లి జరిపించే అధికారిని మాత్రమే. అయ్యో, నువ్వే పెళ్ళి కొడుకువి కదా. వెర్రి కుర్రాడా, ఏమైందిరా పెంకి కొడక, నీకు వద్దా? ఒకవైపు వృత్తి, మరొక వైపు ప్రేమ. మిస్టర్ లిన్, మీరు తెలివైన వారు. ఎలా ఎంచుకోవాలో మీకు తెలిసి ఉండాలి. మరియు నేను వేరే మార్గం లేదా? నాకు అవన్నీ కావాలా? నేను మీకు ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి చెప్పండి అని అంటారు. మీ మాటలు నమ్మి అతను విదేశంతో తిరిగి వెళ్ళు. కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నానని అంటాడు. కేవలం అతని చిత్తశుద్ధిని పరీక్షించుకోవాలని కాబట్టి అతను మీ మాట వింటాడు. విధేయతతో నా పద్ధతి నాదే. అతను పరీక్షలో ఫెయిల్ అయితే మేము సహజంగానే విడిపోయాము. అది నీకు అనవసరం. మనం విడిపోలేకపోతే అది స్వర్గంలో కుదిరిన జంట లాంటిది. అది నీకు అనవసరం అని అంటారు. మీరు కెరీర్ సంగతి ఏంటి? ఇప్పటి వరకు నాపై పెట్టుబడి పెట్టడమే నా కెరీర్ మార్గం. అత్యంత సరైన ఎంపిక ఈ దుస్తులే. ఈ సంవత్సరం ఇది మా కొత్త మెడల్. అతను ఆమె అనుకోకుండా ఈ ప్రేమలో పడ్డారు కదా. ఒక యంగంలో స్టేషన్కు సంకోచం లేని యజ్ఞంలో అతను ఈ పరీక్షను తట్టుకోగలడు. మీ అనుకుంటున్నారు డౌన్. ఈ పెళ్ళి మొత్తం నా కోసం మరియు మిస్ యూ కోసమే. ఇంకేముంది? నువ్వునా? హా, మిస్ యూ జా. నేను ఇప్పుడే ఏం చేస్తున్నానో మర్చిపోయాను. ఇది చాలు అని ఇప్పుడే చెప్పాను. నువ్వు ఇప్పుడు ఎలా కనిపించావో వర్ణించావు కదూ. అది రహస్యస్పందంగా లేదు అని అంటారు. హా, సరే, ఆలస్యం అవుతుంది. పెళ్ళి అధికారంగా మొదలవుతుంది అని అంటారు. అవును, మీరు పెళ్లి గది సిద్ధంగా చేస్తున్నారు కదూ. జావ్ గారు, ఈ సంవత్సరం నేను ప్రతి క్షణం దీనికోసం ఎదురుచూస్తున్నాను. మీరు తిరిగి వచ్చి ఒక్కసారి చూడగలరా అని అంటారు. నేను తిరిగి వచ్చాను, కానీ మీకు ఎదురు పడదేమో అని భయంగా ఉంది అని అంటుంది. అందుకే తలుపు దగ్గరగా వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇల్లు కొన్నాను కదూ. మీరు ఇప్పుడు కొన్నారా లేదని అంటారు. నేను మిమ్మల్ని మొదటిసారి కలిశాను ఈ రోజు ఉంటే నా అద్దె డబ్బులన్నీ జేబులోకి వెళ్ళిపోయాయి అన్నమాట. సెన్ జావో, మీరు ఈ చూస్తున్నారు కదా అని అంటారు. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.